రైతులందరికీ నమస్కారం అండి. అందరికీ వచ్చేసి అయితే మనకైతే శుభవార్త అన్నమాట. రైతులకు వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి రైతు భరోసా నిధులు ఎప్పటి నుంచి ప్రారంభమైతే కావడం జరుగుతుంది, రైతు రుణమాఫీ ఎవరికి కావడం జరిగింది, అలాగే వచ్చేసి మీకు రైతు రుణమాఫీ అయ్యిందా, మీరు ఎంత లోన్స్ తీసుకున్నారు బ్యాంకులలో వచ్చేసి అన్ని వివరాలు అయితే మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు ఇంకా రైతు రుణమాఫీ కానట్టయితే మీరు ఎప్పుడు లోన్ తీసుకున్నారో అలాగే వచ్చేసి మీ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వీడియో అంటే కామెంట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి గైస్. ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు భరోసా నిధులు అయితే మనకైతే ప్రారంభం అయితే కావడం జరుగుతుందన్నమాట. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చేసి రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. ఎకరాకు 15,000 రూపాయల చొప్పున అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. రాష్ట్రం అంతానైతే మనకైతే నేపథ్యంలోనైతే మనకైతే సమీక్షలోనైతే మాట్లాడడం జరిగింది. తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి అయితే మనకైతే మాట్లాడడం జరిగింది. రైతు భరోసా నిధులు వచ్చేసి 1 నుంచి 10 ఎకరాల వరకు అయితే పరిమితి అయితే పెట్టడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. సంక్షేమ పథకాలలో వచ్చేసి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే ఆగస్టు 15 నుంచి అయితే మాఫీ చేయడం జరిగింది. ఆగస్టు 15వ తేదీన వచ్చేసి 3వ విడతను అయితే మనకైతే మాఫీ చేయడం జరిగింది. రైతుల ఖాతాలోనైతే ఎవరైతే లోన్స్ తీసుకున్నారో 3వ విడతలో వచ్చేసి 1,50,000 నుంచి వెళ్ళి 2 లక్షల వరకు అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేయడం జరిగింది. మీకు మీ లిస్టులో మీ పేరు వచ్చిందా లేదా, ఒకవేళ మీకు లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలని తెలియకపోతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే మీకైతే ఖచ్చితంగానైతే రెస్పాండ్ అయితే కన్ఫర్మ్గానైతే అవుతాను. రైతు భరోసా నిధులు కూడా మనకైతే ఈ నెల 20వ తేదీ నుంచి వెళ్ళైనా లేకపోతే 26వ తేదీ నుంచి అయితే ప్రారంభం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎకరాకు 15,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకు ఎవరెవరు రైతులు అర్హుల్ని గుర్తించి ఎవరైతే నిజమైన రైతులు సాగు చేస్తున్నారో రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో అందడం అయితే జరుగుతుంది. కాబట్టి పండగ వాతావరణం అయితే నిలిపోతుంది అన్నమాట. రైతు రుణమాఫీ ఒక రైతుకు వచ్చేసి నిన్ననైతే 89 రూపాయల అక్షరాల ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ షాట్. ఇదైతే ఇక్కడ ఇదైతే ఉందో అతనైతే 1,50,000 రూపాయలు అయితే మాఫీ అంటే లోన్ అయితే తీసుకోవడం జరిగింది. అతనికి వచ్చేసి 80 రూపాయలతోనైతే మాఫీ కావడం జరిగింది. అక్షరాల 88 రూపాయలు మాఫీ అయితే కావడం జరిగింది. కాబట్టి ఇది మీకు ఇంకా 2 లక్షల రూపాయలు మీరు ఎంత లోన్స్ తీసుకున్నారో 2 లక్షల వరకు అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేయడం అయితే జరిగిందన్నమాట. మీకు మాఫీ అయిందా లేదా, అలాగే వచ్చేసి మీరు ఏ సంవత్సరంలో లోన్ తీసుకున్నారు, అలాగే వచ్చేసి మీరు ఏం సాగు చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ అయితే మాకైతే ఎలాంటి ఉపయోగం అయితే లేదు. మీరు ఇంకా ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగానైతే తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.